అండి జీడిపప్పు తీసుకుందాం వస్తారా? చూడండి ఎలా తీస్తాను. ఫస్ట్ అయితే ఇవన్నీ ఒలిసేయాలన్నమాట. ఇలా చిన్న చిన్న కాయలాగా ఉన్నాయి కదా, ఇవి మొత్తం తీసేయాలి. తీసేసి అప్పుడు వీటిని కట్ చేయాలన్నమాట. మొత్తం కట్ చేయాలన్నమాట. ఈ మొత్తం కట్ చేసిన తర్వాత పప్పు తీయాలి. వీటిని ఏం చేయాలంటే వీటిలో నుంచి పప్పు మొత్తం తీసేసి ఇట్లా పప్పు తీసి ఇవి సాల్ట్ నీళ్ళు అనమాట. ఈ సాల్ట్ నీళ్ళలో వేయాలి. ఏంటంటే మన చేతికి జీర అంటకుండా ఏం చేయాలంటే ఇది ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ చేతికి రాసుకొని అప్పుడు తీయాలన్నమాట. అప్పుడైతే మన చేతులు పాడవకుండా ఉంటాయి అనమాట. లేకపోతే చేతులన్నీ పాడైపోతాయి. తినటానికైతే టేస్టీగానే ఉంటుంది, కానీ చేసేటప్పుడు మాత్రం కష్టంగానే ఉంటుందండి. కానీ చాలా టేస్ట్ ఉంటుంది అనమాట పచ్చి జీడిపప్పు కూర. ఇది కొంతసేపు కష్టపడితే ఇవన్నీ తీస్తే ఇది వచ్చిందనమాట. ఇంత పప్పు 100 గ్రాములు ఉంటుంది అనుకుంటా. ఇది వచ్చింది. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి. ఇంకా ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు నేను ఇంకా ఎన్నో చేసి మీకు చూపిస్తాను. నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. బాయ్.